సమకాలీన సమాజంలో మానవుడు దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వర్రావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి తెలిపారు. బుధవారం రణస్థలం మండలం కోష్ట గ్రామంలో మీడియాతో వారు కోష్ట గ్రామ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు శ్రీకృష్ణ చైతన్య మఠం ఆశ్రమంలో అత్యంత వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. ఈ నెల 7న శ్రీకృష్ణ చైతన్య మఠం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు, విశిష్టమైనటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు వస్తున్నారని, ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో భగవంతుని ఆలయాన్ని నిర్మితమైనది కావున చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా 5 రోజుల స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి సేవలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. సన్యాసులు, బ్రహ్మచారులు, అనేక మంది భక్తులందరూ నిత్య అఖండ నామ సంకీర్తనానికి మరి యజ్ఞాది కర్మానికి చాలా అద్భుతంగా భక్తి ప్రేమతో, శ్రద్ధతో, ఉత్సాహంతో చేస్తారు. మరి ప్రజలందరూ కదిలి రావాలి. అందరూ ఈ ఉత్సాహానికి మరికొంత ఉత్సాహం చేస్తూ వాళ్ళు తీర్థప్రసాదం తీసుకుంటూ వాళ్ళ జీవితాన్ని సాధన చేసుకుని మరి కోరుకుంటున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకృష్ణ నామస్మరణతో మొత్తం ఊరంతా కూడా బ్రహ్మాండంగా మారుమ్రోగింది. ఈ యొక్క ఆలయ నిర్మాణం మన ప్రాంతానికి గొప్ప వేడుకగా ఉంది. మనందరం కూడా ఆధ్యాత్మిక చింతనతో మన జీవితాలు పునీతం చేసుకోవాలని కోరుకుంటూ, ఇంకొక పూరీ క్షేత్రంగా ఇది వర్ధిల్లడానికి బోల్డంత అవకాశం ఉంది. ప్రజలందరూ భక్తిభావంతో పాల్గొన్నారు. చాలా చక్కటి కార్యక్రమం. విగ్రహ ప్రతిష్టాపనకు మరింత మంది సహృదయంతో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని జయ గురు. భగవాన్ వారు జగన్నాథస్వామి రేపు 7వ తారీఖున ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు సంకీర్తన కార్యక్రమం చేశాం. ఎమ్మెల్యే గారు, మేము, భక్తులు, అలాగే నాయకులు, అదే సమయంలో అందరం కూడా ఈరోజు సంకీర్తన చేసి స్వామివారి సేవ చేసుకున్నాం. ఈరోజు హెచ్ఎల్ నియోజకవర్గంలో కోష్ట గ్రామ ప్రాంతంలో దాదాపు 15 కోట్ల రూపాయలు విలువైన స్వామివారు ఎటువంటి సందా తీసుకోకుండా వారు స్వచ్ఛందంగా వారు స్వామివారు ఆశ్రమం కట్టించారు. గోశాల కూడా ఉంది. దానికి సంబంధించి పెద్దలు కూడా వచ్చి ఇది కార్యక్రమం చేస్తున్నారు. అలాగే రేపు 7వ తారీఖుని దానికి ప్రతిష్ఠ కార్యక్రమం ఉంది కనుక ప్రజానీకం అందరూ హాజరవ్వాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి స్వామివారి ఆశీస్సు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.